ప్రస్తుతం మనతో పాటు వైసీపీ నాయకులు పోతిన రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. సో అసలు ఈ దాడిని ఎలా చూస్తారు? జోగి రమేష్ గారి మీద, మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద అయినా, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద అయినా, మాజీ మంత్రి రజనీ గారి మీద అయినా, బొల్లం బ్రహ్మనాయుడు గారి మీద అయినా, బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద, ఎవరి మీద దాడైనా సరే ఇది ప్రజాస్వామ్యం మీద దాడే. మరో పక్క నుంచి చూస్తే విడుదల రజనీ గారు, జోగి రమేష్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, అంబటి రాంబాబు గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. అంటే ఈ దాడుల్ని బీసీల మీద, కాపుల మీద చేసేటువంటి దాడిగానే ఈ రోజున రాష్ట్ర ప్రజానికమంతా కూడా చూస్తూ ఉన్నారు. మీకు నిజంగా జోగి రమేష్ గారిని చూసినా, అంబటి రాంబాబు గారిని చూసినా అంత భయం ఎందుకు? వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో సంయమనం కోల్పోయి మా బీసీ మంత్రి, మాజీ మంత్రి జోగి రమేష్ గారి మీద దాడి చేస్తారా? 72 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తారా? ఏంటి రౌడీజం, ఏంటి గోండా? రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బాంబులు వేసి దాడులు చేసి ఇంట్లో మహిళల్ని, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఈ సంస్కృతిని ఏమనాలి? మోకదాడనాలా? పత్తర్ గ్యాంగ్ దాడనాలా? ఏమననేది కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎందుకంత సమయం కోల్పోతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎందుకంత వణికిపోతూ ఉన్నారు? ప్రజా మద్దతు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంటే సిబిఎన్ గారిని, లోకేష్ గారిని తిట్టడం వల్లే ఈ దాడులు చేశామని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? ఎక్కడైనా సరే జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి వీడియోలన్నీ కూడా మళ్ళీ ప్లే చేసుకోండి. జోగి రమేష్ గారు చెప్పింది ఏంటి? నా మీద కక్ష సాధింపు చర్యలు చేయొద్దు, నకిలీ మద్యం కేసుకి నాకు సంబంధం లేదు, అసలు అట్లాంటివి మా ప్రభుత్వంలో జరగలేదు. నేను నా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి అమ్మవారి ఆలయం దగ్గర కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి అమ్మ పాదాల దగ్గర నేను ప్రమాణం చేస్తానని ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ని ఎందుకు స్వీకరించలేకపోయారు? స్వీకరించకపోగా ఆయన్ని 3 నెలల పాటు అక్రమ అరెస్టు చేసినటువంటి ఈ ప్రభుత్వం మీద ఆయన మాట్లాడారు. ఎక్కడ ఆయన బూతులు తెట్లా, ఎక్కడ ఆయన విమర్శలు చేయలా. నా మీద, నా కుటుంబం మీద ఇంత కక్ష ఎందుకని ప్రశ్నిస్తే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? జరగరాంది ఏదైనా జరిగి ఇంట్లో వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత నారా లోకేష్ గారు వహించేవాళ్ళ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వహించేవాళ్ళ? దీనికి సమాధానం చెప్పమనండి. మీరు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తే బదులు చెప్పేటువంటి పరిస్థితి లేనప్పుడు, మీకు ప్రజా మద్దతు లేనప్పుడు మీరు సంయమనం కోల్పోయి ఇటువంటి దాడులు చేస్తారు. ఇటువంటి దాడులు మూకదాడులు అంటారు కానీ వేరే ఏమని అంటారా? పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా? అట్లాంటిది పెట్రోల్ బాంబులు వేసే సంస్కృతి వచ్చిందంటే నారా లోకేష్ గారు యువతకి ఉద్యోగాలు, ఉపాధి ఇవ్వకుండా, వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయకుండా రౌడీలుగా, గూండాలుగా, పెట్రోల్ బాంబులు వేసేటువంటి మోకలుగా తయారు చేస్తున్నారా? దీనికి ఆయనే సమాధానం చెప్పారు. అంటే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా బూతుల మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించేటువంటి పరిస్థితి ఉండదు. అంబటి రాంబాబు గారిని ఏ విధంగా రెచ్చగొట్టారు, ఏ విధంగా బూతులు తిట్టారు, ఏ విధంగా ఆయన్ని ఉద్రేకపరిచారనేటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. అయినా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా వయసుకి నేను ఇట్లా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు, నా వల్ల పొరపాటు జరిగింది, క్షమించమని చెప్పారు. ఒక మనిషి పశ్చాత్తాప పొంది ఆయన నేను జరిగింది తప్పు, పొరపాటు అని మీడియా ముఖంగా అందరికీ క్షమాపణలు చెప్పిన తర్వాత ఈ విధంగా దాడి చేయడాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తాము. ఎవరైనా సరే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడితే అటువంటి మాటల్ని ఎవరూ ఆమోదించం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా
ఆమోదించరు. కానీ ఇక్కడ పశ్చాత్తాపం ప్రకటించాక పొరపాటు జరిగిందని చెప్పే కూడా దాడి చేశారంటే ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చినట్టు లేదు, రోడ్ షో చేయడానికి వచ్చినట్టుందని టీడీపీ నాయకులు అంటున్నారు. దీన్ని అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి మినిమం 45 మినిట్స్ పట్టిద్ది, 4-5 గంటలు చేస్తున్నారేంటి అని అడుగుతున్నారు. ఇది చాలా మంచి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిన్న టీవీలో మాట్లాడారు, మీరు అడిగారు. దీనికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారా, ప్రజల, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మరి స్వచ్ఛందంగా ప్రజలు, మహిళలు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున నీరాజనం పలుకుతూ ఉన్నారు. ప్రతి అడుగులో అడుగు కలుపుతూ ఉన్నారు. ఆ జన సునామీ చూసి కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి చెమట్లు బచ్చి అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మన గుంటూరు వచ్చారు కదా, పట్టుమని 500 మంది ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఉన్నారా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు, ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే లక్షలాది మంది జనం ఆయనతో పాటు కలిసి వస్తూ ఉన్నారు. ఈ జన సునామీ, ప్రజా సునామీ చూసి తట్టుకోలేకే అక్కస్తో అలా మాట్లాడుతున్నారు. దీనికి రాబోయే ఎన్నికల్లో ఇది ఓటు రూపంలో మొన్న 40% అయింది, ఈసారి 65%, 75% కింద మారి కూటమి ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే అలా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో అథా మొహమ్మద్, ఆర్టీవీ, ఇబ్రాహీంపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.